పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా ఆ తర్వాత నేరుగా బీటెక్లో కూడా ప్రవేశాలు కల్పించాలని చెప్పి విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఒక శక్తి అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత పాలిటెక్నిక్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక కూలీలుగానే ఒక లేబర్లుగానే పనిచేయాల్సింది తప్ప ఉన్నత విద్యలకు టెక్నాలజికల్గా మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా తమ విద్యా విధానం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం విద్యార్థుల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా రోడ్డెక్కి నిరసన చెప్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా దీనిపై విద్యా ప్రమాణాలు ప్రపంచీకరణతో పాటు పెరగాలి తప్ప అన్ని అవకాశాలు ఉండాలన్నటువంటి ఒక గేట్వే ఉండాలి ఆల్ ఆపర్చునిటీస్కి. కానీ అట్లా కాకుండా కేవలం ఒక పరిమితమైనటువంటి వ్యవస్థలోకే ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు పరిమితం కాబోతున్నారు. మాకు ఏదైతే శక్తి ఏర్పాటు చేశారో ఆ శక్తి మాకు అవసరం లేదు, మాకు కూడా కంప్యూటర్లు ప్రపంచం పరిణతి చెందుతున్న నేపథ్యంలో గ్లోబల్ మైండ్ సెట్ కూడా మాకు కావాలి, మేము కూడా ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతోటి ఇక్కడ పాలిటెక్నిక్ వ్యవస్థ అంతా కూడా విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. మరి ఈ శక్తి ఏర్పాటు చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మరి ఏర్పాటు చేసిన తర్వాత మరి వీళ్ళు లేబర్లుగానే కూలీలుగానే ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారా, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి ఏం జరుగుతుందమ్మా శక్తి ఏర్పాటు చేసిన తర్వాత ఇవన్నిటికీ కూడా ఒక గేట్వే లాగా ఏర్పాటు చేసి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. మరి ఆపర్చునిటీ మీకు ఆశనిపాతంగా మారుతుందా, లేకపోతే భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఒక అడ్డంకిగా మారుతుందా? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సార్ మాకు 70 ఇయర్స్ నుంచి ప్రాబ్లం లేదు కదా సార్. ఎస్బిటెట్ అనే బోర్డు మాకు 70 ఇయర్స్ నుంచి ఉంది. 70 ఇయర్స్ నుంచి లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ ప్రాబ్లం? అసలు ఎవరిని అడిగి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు? విద్యార్థులకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు మా సమ్మతం అవసరం లేదా మీకు? మా భవిష్యత్తు అనేది మీ చేతిలో లేదు, మా భవిష్యత్తు అనేది మా చేతిలో ఉంది. మా భవిష్యత్తును మేము నిర్ణయించుకోవాలి. అంతేగాని మీకు నచ్చినట్టు మీరు స్కీమ్స్ పెట్టుకుంటే మాకు తెలవాలి కదా సార్ మీరు ఏం చేస్తున్నారని. ఎందుకంటే వీఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. మాకు ప్రతిదీ తెలవాలి. మాకు తెలిస్తేనే కదా సార్ మాకు సొసైటీలో ఏం జరుగుతుందన్న అవగాహన వస్తుంది. ఇప్పుడు అసలు దేనికి క్లారిటీ లేదు మాకు. అటు లాటరల్ ఎంట్రీ ఉందా లేదా దాని క్లారిటీ లేదు, దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు అన్న క్లారిటీ లేదు. మాకు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఫస్ట్ మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మా ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, మా ఒపీనియన్ లేకుండా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ వల్ల ఎవరికి ప్రాబ్లం రాదు, మేము ఎఫెక్ట్ అవుతున్నాం. అంటే మేము గవర్నమెంట్ని అడిగేది ఒక్కటే, మాకు ఎలాంటి స్కీమ్స్ వద్దు, మాకు ఎలాంటి బోర్డ్స్ వద్దు, మమ్మల్ని ఎందులో కలపకండి, మా ఎస్బిటెట్ మాకు కావాలి. మేము చాలా హోప్స్ తోటి ఈ పాలిటెక్నిక్ అనే పాత్ని చూస్ చేసుకున్నాం. మా పేరెంట్స్ డ్రీమ్స్ ఉన్నాయి. ఇలాంటి స్కీమ్ సడన్గా తీసుకొచ్చి ఎవరి ఒపీనియన్ లేకుండా మీరందరూ మీకు నచ్చినట్టు పాలసీస్ తీసుకోవడం వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాం. మేము కోరేది ఒకటే సార్, హానరబుల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు జీవో 97 రద్దు చేయండి. మా లైఫ్స్ మా పాత్ మాకు ఇవ్వండి. మేము ఇప్పుడు మాకు ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అసలు స్కోప్ కూడా రావట్లేదు. అంటే ఫ్యూచర్లో ఏం చేయాలి, అసలు మాకు క్లియర్గా పాత ఎటు వెళ్ళాలి, ఏమి రద్దు చేస్తున్నారు, అసలు మాకు ఏం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. కనీసం రెస్పాండ్ అన్న అవ్వండి సార్. మాకు లాటరల్ ఎంట్రీ ఉందా లేదా, లేదంటే మేము ఇప్పుడు బీటెక్ వెళ్ళాలో వద్దా, మమ్మల్ని ఇట్లనే స్కిల్డ్ లేబర్స్గా ఉంచుతారా, కనీసం రెస్పాండ్ అన్న ఇవ్వాలి కదా సార్. శక్తిలో ఏ అంశాలు పొందుపరుస్తున్నాయి, దానికి అడ్డంకిగా మీకు ఉన్నటువంటి అంశాలు ఏంటి? శక్తిలో ఉన్న వాళ్ళు ఏవైతే పొందుతారో దాని గురించి ఒకసారి. శక్తి అనేది ఒక స్కిల్ ఇండియాతోని మర్జ్ అవుతున్నాం ఇప్పుడు. అంటే దీని వల్ల మమ్మల్ని స్కిల్ ఇండియా అనే ప్రైవేట్ దాంతో మర్జ్ చేస్తా అంటున్నారు. ఒకవేళ దాంట్లో మర్జ్ చేస్తే మేము స్కిల్డ్ లేబర్స్ సరే సార్, మేము టెక్నికల్ స్టూడెంట్స్మే, కానీ టెక్నికల్ స్టూడెంట్స్ అని చెప్పి మా స్కిల్డ్ లేబర్స్గా మిగిలిపోవడం కాదు కదా సార్. మాకంటూ డ్రీమ్స్ ఉన్నాయి, మాకంటూ ఫ్యూచర్ ఉంది, మాకంటూ మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మా మీద హోప్స్ పెట్టుకున్నారు. మాకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అసలు మాతో డిస్కస్ చేయకుండా ఏదైనా పాలసీ తీసుకుంటున్నామంటే వేరే పీపుల్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మాకెవ్వరికి చెప్పకుండా మీకు నచ్చినట్టు స్కీమ్స్ తీసుకొని పాలసీస్ తీసుకొని మా ఫ్యూచర్తో ఎందుకు ఆడుకుంటున్నారు సార్? మేము కోరేది ఒక్కటే, జీవో నెంబర్ 97 రద్దు చేయాలి 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 చేయాలి. ఓకే, మీరేం చెప్తారమ్మా? సార్ అసలు ఈ జియో నెంబర్ 97లో ఏముందంటే మా ఎస్బిటెట్ అదే డిప్లొమాని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందకి మర్జ్ చేస్తున్నారు అని ఉంది. అట్లా మర్జ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అనేది అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే అందులో గవర్నమెంట్ పర్సెంటేజ్ అనేది 49% ఉంటే ప్రైవేట్ది పార్ట్నర్షిప్ 51% ఉంది. దానివల్ల ఫ్యూచర్లో మేము
ఇఫ్ బీటెక్ వెళ్ళినా కూడా అక్కడ ఫీ రీఎంబర్స్మెంట్ మాకు తగ్గించిన, మా ఫీజెస్ పెంచినా కూడా అక్కడ క్వశ్చన్ చేయడానికి ఎవరికి ఎట్లాంటి రైట్స్ ఉండవు. సో ఇప్పుడు మాకు అసలు లాటరల్ ఎంట్రీ ఉందా లేదా, మాకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా లేదా, మా ఫ్యూచర్కి అసలు మా ఫ్యూచర్ ఉందా లేదా అని ఎలాంటి క్లారిటీ లేకుండా ఈ జియో పాస్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అసలు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కానీ ఇవన్నీ కనుక వాళ్ళ అవసరాలకు తగ్గట్టే మిమ్మల్ని వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక మోల్డ్ చేసి పెడతాను అనుకోవచ్చా? అది వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు సార్. కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి పీపుల్కి కానీ స్టూడెంట్కి కానీ ఎస్పెక్టెడ్ బోర్డ్కి సెక్రటరీకి కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఈ నిర్ణయం ఎట్లా తీసుకుంటారు సార్? మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం గవర్నమెంట్ని. శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము ఏం అడుగుతున్నామంటే మాకు మా ఫ్యూచర్ మీద మా లాటరల్ ఎంట్రీ ఉంటుందా లేదా, మా ఈ సెట్ ఎగ్జామ్ గురించి ఒక క్లారిటీ అయినా ఇవ్వండి, లేదంటే ఈ జియో నెంబర్ 97ని రద్దు చేయండి. మేము కోరుకునేది అదే. ఓకే, ఇప్పుడు బీటెక్లో ప్రవేశాల గురించి మీకు ఒక ఓపెన్గా వెళ్ళాలని చెప్పి కంటిన్యూ అని చెప్పి అనుకుంటున్నాను. ఈ గతంలో ఉన్నది ఈ సిస్టమ్? అవును సార్, గతంలో మేము డిప్లొమా 3 years కాబట్టి మా 3 years అయిపోయినాక మేము ఈ సెట్ ఎగ్జామ్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతాం. కానీ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి లేదు, ఫస్ట్ ఇయర్కే వెళ్ళాలి అని అమెండ్మెంట్స్లో ఉంది. అంటే ఇప్పుడు మేము 1 year వేస్ట్ చేసుకొని అట్లా వెళ్ళలేము కదా సార్. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకంటే మాకు ఈ సెట్ ద్వారా తొందర మేము బీటెక్లో సీట్ తెచ్చుకోగలమనే కదా సార్ మేము ఇందులో స్కిల్స్ నేర్చుకొని ఇట్లా డిప్లొమా ద్వారా వెళ్ళేది. మళ్ళీ మేము 1 year వేస్ట్ చేసుకొని వెళ్ళాలంటే ఏంటి అర్థం? ఓకే, ఇప్పుడు 97 జీవోను రద్దు చేయాలని చెప్పి అంటున్నారు. ఇది మీకు ఎంత అడ్డంకిగా మారుతుంది? మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, మరి ఎందుకు ప్రభుత్వం స్పందించలేదని చెప్పి అనుకుంటున్నారు? మరి తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి? ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఎందుకంటే తను చెప్తున్నటువంటి మాటలో మా భవిష్యత్తును చూస్ చేసుకునేటువంటి అవకాశం మాకుంటుంది. మరి మీరెవరు మమ్మల్ని భవిష్యత్తులో మా ఆలోచనకు అనుగుణంగా ఉండకపోవడానికి మీరెవరు అన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఖచ్చితంగా మీ ఫ్యూచర్ మీ చేతుల్లో, యు ఆర్ ద డెసిషన్ మేకర్, యూ కెన్ మేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ ద రూల్స్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా మీ లైఫ్లో మీకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మీరు చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మరి ఎవరి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకుంటున్నారు ఒక లేబర్గానే అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఉంటుంది తప్ప మీకు ఒక ప్రైవసీ లైఫ్ అనేది లేకుండా పోతుంది. మరి ఇది తెలిసినాక కూడా మరి ఎందుకు ప్రభుత్వాలు కానీ ఇక్కడ మిగిలినటువంటి ఈ డెసిషన్ తీసుకుని 97 జీవోని తీసుకొచ్చారు? సార్ మాకు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా మాకు చెప్పాలని అంటలేము. కాకపోతే ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది మేము సార్. ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని ఇది మంచిగా చెడుకా అనేది చెప్పాలి, ఆలోచించాలి, అందరి గురించి ఆలోచించి తీసుకోవాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళకి అంతగానే మాకు స్కిల్స్ నేర్పించాలని ఉంటే డిప్లొమాలో ఉండే స్కిల్స్ వైఎస్యూలో కలిపేది బదులు దానికి పెట్టే మనీ ఏదో ఓన్లీ డిప్లొమాకి పెట్టి మాకు మా కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, స్టాఫ్ని, ఎడ్యుకేటెడ్ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు కదా సార్. దానికి కాకుండా ఇవి ఏమేమో స్కీమ్స్ తెచ్చి మాకు ఏం అర్థం కాకుండా ఇప్పుడు ఈ సెట్ కోసం మేమందరం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం సార్. మాకంటూ డ్రీమ్స్ ఉంటాయి, మాకంటూ మంచి కాలేజ్లో చదువుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మేము 1 year వేస్ట్ చేసుకొని బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఎలాంటి రియంబర్స్మెంట్ లేకుండా మేమందరం వెనుకబడ్డ తరగతుల నుంచి వస్తున్నాం సార్. అక్కడ బీటెక్లో చూస్తే 2 lakhs అట్లా ఉంటుంది సార్. ఇయర్కి 2 lakhs కట్టాలంటే మా పేరెంట్స్కి అయినా ఇబ్బంది, కట్టించుకొని చదవాలంటే మాకైనా ఎట్లున్నో ఉంటుంది. అది రియంబర్స్మెంట్ ఇయర్ అంటున్నారు, బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్దాం అంటున్నారు. అసలు అటెండెంట్ ఉంటుందా లేదా అనేసి అసలు మాకేం అర్థం కావట్లేదు సార్. ఇంకా చెప్పాలంటే ఈ సెట్ కోసం అందరం కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయినాం సార్. 10,000 పెట్టి ఇంతమంది స్టూడెంట్స్ చదువుకుంటుంటే వాళ్ళకి ఈ సెట్ ఉంటుందో లేదో ఒక్కొక్కరు ప్రాణం పెడుతున్నారు సార్ ఈ సెట్ కోసం. మాకు డిప్లొమాకున్న మంచి ఆపర్చునిటీ ఏంటంటే మేము ఈజీ వేలో, ఈజీ పాత్లో కష్టపడి బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. లైక్ జేఎన్టీయూ, ఓయూ మాకు అన్నిటికీ అలా ఉంది సార్. ఇప్పుడు అదే లేదంటే మేము బీటెక్ చదువుకొని ఎంటెక్ చేసి మంచి జాబ్స్ కొడుతున్నాయి కదా సార్, మా పేరెంట్స్ అయినా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే పేద మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇప్పుడు మీరు అనుకున్నటువంటి వేలో మీకు ఇప్పటివరకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండేది, కానీ 97 జీవో వచ్చిన తర్వాత మరి ఎందుకు ఇంత ఒక స్ట్రాటజికల్గా ఇక్కడ అంటే పేదవాళ్ళని లేబర్గానే ఉంచేటువంటి ప్రయత్నం జరుగుతుందా? మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీటెక్ వెళ్ళాలన్నా కానీ లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి దానికి ఎందుకు ఆ గేట్వే ఎందుకు కట్ చేశారు అనుకోవచ్చు? మరి ఒక స్ట్రాటజికల్ విధ్వంసం ఎడ్యుకేషన్ సిస్టంలో మారుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీస్ చాలా పడుతున్నాయి సార్. లైక్ ఇప్పుడు సెమీకండక్టర్ టెక్నాలజీ మీద కూడా మనకి మోడీ సార్ ఒక ఇండస్ట్రీని చేస్తున్నారు. అందులో చేయడానికి లేబర్స్ కావాలి సార్, స్కిల్డ్ లేబర్స్ కావాలి. స్కిల్డ్ లేబర్స్ అంటే ఐటీఐ వాళ్ళు, ఏటీసీ వాళ్ళు, ఇంకా డిప్లొమా వాళ్ళు స్కిల్డ్ లేబర్స్ కాకూడదు సార్. ఎందుకంటే మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, డిప్లొమాకి ఒక వాల్యూ కావాలి. ఇప్పుడు అందులో మర్జ్ చేస్తే డిప్లొమాకి వాల్యూ లేకుండా పోతుంది. ఐటీఐ వాళ్ళు వొకేషనల్ కోర్స్ సార్, వాళ్ళు లేబర్స్ అని మేము అనట్లేదు. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి, మా ఐడెంటిటీ మాకు ఉండాలి కదా సార్.
అంటే ఇప్పుడు ఒకరిని ఒకరి దాంట్లో కలిపేసి మొత్తం అందరినీ కలిపేసి ఎవరి ఐడెంటిటీ లేకుండా దేనికి వాల్యూ లేకుండా పోతుంది సార్ ఈ స్కీమ్ వల్ల. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు పాలిటెక్నిక్ చేసినటువంటి వాళ్ళు అందరూ ఒకే దాంట్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. డిఫరెన్స్ ఉండాలి సార్ దేనికైనా కూడా. ఇప్పుడు మేము 10th తర్వాత డిప్లొమా చూస్ చేసుకోనికి రీజన్ ఏంటి? ఇంకా మాకు 10th తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంకా డిప్లొమా అన్ని ఉన్నాక కూడా మేము డిప్లొమానే చూస్ చేసుకొని వచ్చింది ఎందుకు సార్? మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, మేము మంచి ఫ్యూచర్ కి పోవచ్చు. ఇంకా మాకు బీటెక్ లో వెళ్తే మాకు ఇక్కడ టెక్నికల్ కోర్స్ నేర్చుకొని పోతాం కదా సార్. మేము ఇక్కడతోటి మాకు ఒక స్కిల్డ్ లేబర్స్ సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడతోనే ఆపేస్తే మా లైఫ్ ఏం కావాలి సార్? పేరుకే స్కిల్ ఉంటుంది తప్ప దాంట్లో అంతరార్థం ఇంకో వేరే ఉందంటారు. స్కిల్స్ నేర్పిస్తారు సార్, నేర్పించండి. కాకపోతే ఒక దాంట్లో కలిపి నేర్పించాల్సిన అవసరం లేదు. డిప్లొమాలకే స్కిల్స్ నేర్పించండి. ఓకే, ఇక్కడ వాళ్ళు గమనిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు పాలిటెక్నిక్ చేసినటువంటి వాళ్ళకు సంబంధించి ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ ఉండాల్సి ఉంటుంది అంటున్నారు. ఐటీఐ చేసినటువంటి వాళ్ళని పాలిటెక్నిక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఒకే దగ్గరికి ఉండడం వల్ల తమ క్రెడిబిలిటీ అంటే ఇక్కడ బీటెక్లోకి వెళ్ళేటువంటి ఒక ప్రవేశాలను కూడా అడ్డుకోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ ఈ శక్తి పాలసీని వెంటనే కొద్దిగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి, దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని మాత్రం అలాగే ఉంచాలి. గతంలో ఉన్నటువంటి విధంగానే ఉండడం వల్ల తమకు పైన ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. ఎందుకంటే ఒక గ్లోబల్ వరల్డ్ అవుతుంది. ప్రతి దగ్గర కూడా ఇక్కడ గ్రామాన ఇంటర్నెట్ వస్తుంది, కానీ తమ శక్తి మాత్రం ఒక అంటే పూర్తి స్థాయిగా నిర్వినియోగం పడుతుంది. తమ ఆలోచనలకు అనుగుణంగా తమ ఈ సిస్టమ్ లేదు. 97 జీవో ఉండడం వల్ల కూడా తమ ఆలోచనల్ని మొత్తం తుంగలు తొక్కేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు కూడా ఎంతో ఊహించుకున్నటువంటి తమ కుటుంబ సభ్యులకు తమ మీద నమ్మకం పెట్టుకున్నారు, కానీ మేము ఒక దగ్గరికి వెళ్ళి పరిమితం కావాల్సింది వస్తుంది అన్నట్టు ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది ప్రస్తుతానికి. మరి ఇట్లాంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులందరూ ఏకకంఠంగా ముక్తకంఠంగా చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా వచ్చి ఇక్కడ దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరికొంతమంది మనం మాట్లాడదాం. అమ్మ, ఇప్పటి వరకు మీరు బీటెక్ లాంటి వాటికి ప్రవేశాలకు వెళ్తే ఏంటంటే మీకున్నటువంటి ఓపెన్ వే అయిపోయిన తర్వాత ఇప్పుడు మహిళలు అనుకోవచ్చు ఆకాశమే హద్దుగా వెళ్ళేటువంటి ప్రపంచం కనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ప్యాషనెట్ బట్టి యూ కెన్ చూజ్ యువర్ ఫీల్డ్. మరి అట్లాంటప్పుడు అది కాకుండా మరి దీన్ని కేవలం ఒక దగ్గరికి పరిమితం చేసుకొని మీ ఆలోచనలు డ్రీమ్స్ని కట్ చేస్తున్నటువంటి విధంగానే మీరు ఫీల్ అవుతున్నారు. మరి ఇది ఇట్లా జరగడం వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది? మరి ఇది కేవలం ఏమి ఆశించి ప్రభుత్వాలు ఇట్లాంటి ఆలోచనలకు ఈ 97 జీవోని తీసుకొచ్చారనుకోవచ్చు? సార్, మేము ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ నుండి మాట్లాడుతున్నాం. మీరు అన్నట్టుగా మేము ఎన్నో ఆశలతోని ఈ పాలిటెక్నిక్ వచ్చినాం సార్. పాలిటెక్నిక్లో మా పేరెంట్స్ పేదవాళ్ళు కావడంతో చాలా డబ్బులు కట్టలేక లక్షలు పోసి బీటెక్లలో చదివిపించలేక మాకు ఇక్కడ ఒక సంవత్సరం మాకు ప్లస్ అవుతుంది అనేసి మేము వచ్చినాం సార్. ఇప్పుడు అదే లేదు, నువ్వు డిప్లొమానే చదివి డిప్లొమాతోనే నీకు జాబ్స్ వస్తాయంటే మేము సంవత్సరాలంతా కష్టపడి మేము ఎన్ని లక్షల జాబులు చేసుకుంటాం సార్. మా తల్లిదండ్రులు పేదవాళ్ళే, మేము పేదవాళ్ళ బతకాలని మాకు ఉద్దేశం లేదు. మా బీటెక్ మాకు కావాలి. మాకు ఫస్ట్ ఇయర్ నుండి పెడతా అంటున్నారు. మా 1 year టైం వేస్ట్ అవుతుంది. మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి వద్దు, మా ఎస్బీటెక్ మాకు ఉంచండి, మా స్టడీ మాకు ఇవ్వండి. మీరు కొత్త 97 తీసుకొచ్చి మీరు మమ్మల్ని అందులో కలుపుతా అంటే మాకు స్కిల్స్ లేవంటున్నారు. మీరు ఎలా మమ్మల్ని స్కిల్స్ లేవంటున్నారు? మేము 2.5 సంవత్సరాలు డిప్లొమా చదివి మిగతా 6 నెలలు ఎందుకు ఉంటాం? స్కిల్స్ నేర్చుకోవడానికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది, కానీ మరి ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో మీరు మాకు ఏం స్కిల్స్ నేర్పిస్తున్నారు? అలా స్కిల్స్ నేర్పించి మమ్మల్ని బీటెక్ పంపించండి. అది ఉంది కదా ఆప్షన్. మీరు ఎందుకు మళ్ళీ మమ్మల్ని ప్రైవేట్ సంస్థలో కలపాలనుకుంటున్నారు? బీటెక్ విద్యార్థులకు మీరేమైనా అడ్డంకిగా మారుతున్నారా మరి ఈ విషయంలో? అంటే ఒక స్ట్రాటజికల్ గానే ఈ 97 జీవోని తీసుకొచ్చి కొన్ని కళాశాలలే బీటెక్ సంబంధించినటువంటి వాళ్ళు ఇదంతా చేసిన అనుకోవచ్చా? అది మేము ఎందుకు అడ్డంగా మారుతాం సార్? మా ప్లేసెస్ మాకు ఉంటాయి, బీటెక్లో మా సీట్స్ మాకు ఉంటాయి. మమ్మల్ని అంటే ఇండస్ట్రీస్లలో లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల మమ్మల్ని ఇండస్ట్రీకి పంపిస్తున్నారు అన్న ఒక విషయం అయితే మా వరకు వచ్చింది, కానీ అది ఎంతవరకు నిజమో తెలియట్లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మమ్మల్ని బీటెక్ చదువుకొనిస్తారా, చదువుకోనివ్వరా, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే ఒక క్లారిటీ అయితే మాకు కావాలి. మీరు చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు ఏంటంటే కాలం మారుతుంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ తోటి ఇక్కడ కంపెనీలను సృష్టించేటువంటి జ్ఞానం మనకి రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 97 జీవో తీసుకురావడం వల్ల మీరు కంపెనీలకు ఒక పని చేయడం మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బీటెక్ ఆపర్చునిటీ ఉంటే ఏంటంటే యూ కెన్ మేక్ ద రూల్స్, ఓకే యూ కెన్ మేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ ద రూల్స్. మీకేంటంటే ఉన్నటువంటి ఆలోచనలతో కొత్త వ్యవస్థను సృష్టించేటువంటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ మీలో ఉంటుంది. మరి దీనికి ఇట్లాంటి ప్రతి ఒక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకు ఈ విషయాల మీద
ఖచ్చితంగా మీరు ఇంత ధర్నాలు చేస్తున్నా, రాస్తారోకలు చేస్తున్నా, నిరసనలు చేస్తున్నా కానీ ఎందుకు దీని మీద నిర్బంధంగా మరి నిన్న పోలీసులతోటి కూడా మహబూబాబాద్ లాంటి ఘటనలు చూసిన తర్వాత ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. మరి దీనికి కారణం ఏందనుకోవచ్చు? గవర్నమెంట్కి ఏంటిదంటే ఇండస్ట్రీస్లో లేబర్స్ షార్టేజ్ ఉండడం వల్ల ఈ డిప్లొమా పిల్లలు అనేది ఇండస్ట్రీస్లో జాబ్స్ తీసుకెళ్ళొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు కదా సార్, శక్తి డిపార్ట్మెంట్ పెట్టి. కాకుంటే ఇప్పుడు ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా సార్, వాళ్ళకే జాబ్స్ లేకుండా తిరుగుతున్నారు. మాకేం జాబ్స్ ఇస్తారు సార్? మాకు ఆ నమ్మకం లేదు కదా సార్. అసలు మాకు ఏ విధంగా వాళ్ళు నమ్మకం తెప్పించి మీకు జాబ్స్ ఇప్పిస్తామని స్కీమ్ తేవాలనుకుంటున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు క్లారిటీ ఇవ్వాలని మేము అంటున్నాం సార్. మేము ఇప్పుడు ఈ శక్తి స్కీమ్తో మెర్జ్ అయినా సరే మాకు వచ్చే ఏం లాభాలు ఏం లేవు సార్, అన్నీ మేము నష్టాలే చేకూరాల్సి వస్తుంది. ఇంటర్ చేస్తాం కదా సార్, ఇంటర్ చేయకుండా మేము డిప్లొమాకి వచ్చిందే టెక్నికల్ స్కిల్స్ చదువుకొని ఎన్నో సృష్టించి ఈ దేశంలో మేము ఎన్నో కనిపెట్టి ఏదైనా సాధించాలనే కదా సార్. ఇంటర్ చేస్తే ఏముంది సార్, బీటెక్ చేస్తాం. ఇప్పుడు మేమైనా బీటెక్ చేయాల్సిందే సార్. బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తాం, ఇంటర్ వాళ్ళు ఏంటి ఫస్ట్ ఇయర్ నుండి ఎంసెట్ రాసి చదువుతారు సార్. ఇప్పుడు మేము ఈసెట్ రాసి బీటెక్ వెళ్ళడానికి కారణం ఏంటిదంటే జాబ్స్ కోసమే కదా సార్, ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్. డిప్లొమా చదవడం వల్ల ఏంటిది టెక్నికల్ స్కిల్స్ అనేది మాకు వస్తున్నాయి. లాస్ట్ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా వెళ్తున్నాం కదా సార్, అక్కడ స్కిల్స్ నేర్పియమనండి సార్. ఇప్పుడు ఈ శక్తి డిపార్ట్మెంట్ పెట్టకుండా మాకు మా కాలేజెస్లో వర్క్ షాప్స్ పెట్టమనండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయమని చెప్పండి, ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయండి. స్కీమ్ బదులు మాకు కావాల్సినవి మమ్మల్ని అడిగి ఇంప్రూవ్ చేయొచ్చు కదా సార్. ఇవన్నీ ఎవరిని అడిగి చేస్తున్నారు? కేబినెట్ నిర్ణయాలు వాళ్ళ సొంతంగా ఎట్లా తీసుకుంటారు? మా ఎస్బిటెట్ మాకు ఉండాలి కదా అని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మాటలో ఎంతో అంతరార్థం దాగింది. ఎందుకంటే పిల్లలకు తెలిసినటువంటి విషయాలు కూడా మరి ఉన్నతాధికారులకు తెలియదా? మరి ఎందుకు ఇంత ఆలోచనలు అంటే అనాలోచితంగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకునేటువంటి ఒక ఆలోచనలు వాళ్ళలో ఉంటున్న నేపథ్యంలో మరి శక్తి అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఎందుకు తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నట్టున్నారు? బ్రదర్ మీరు చెప్పండి ఒకసారి, యూ కెన్ డిఫైన్ ద శక్తి. వాట్ అబౌట్ శక్తి? మీరు దాని గురించి ఏదైతే చూస్తున్నారో, ఏదైతే శక్తి అనేటువంటి పదం మీదనే ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది అన్నటువంటి భావన ఉందో, మరి దాని గురించి మరి ఏ కారణంతో ఇక్కడ స్కిల్డ్ లేబర్కి సంబంధించి కావాలని చెప్పి అంటున్నారు? మరి దానికి అసలు శక్తి అంటే ఏంటిది? అసలు దీన్ని ఎందుకు ఇంత వ్యతిరేకించాల్సి వస్తుంది విద్యార్థులు? సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్ కాలేజీలో దాదాపు 33,140 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యను చదువుకుంటున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా శక్తి డిపార్ట్మెంట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఆనంద్ మహేంద్ర లాంటి కొంతమంది కార్పొరేట్లకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరు పైన 2024 యాక్ట్లో భాగంగా మొత్తం కూడా పాలిటెక్నిక్ విద్యను వ్యాపారస్తులకు అమ్మగించే విధంగా చేయడం జరుగుతుంది. ఈ శక్తి డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, లేబర్స్, ఎంప్లాయ్మెంట్ అన్ని డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ కలిపి వాళ్ళంతా కూడా శక్తి డిపార్ట్మెంట్ పైన వాళ్ళు ట్రైనింగ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా లేబర్ డిపార్ట్మెంట్ లో కలిపేసి మొత్తం చీప్ లేబర్స్ గా పాలిటెక్నిక్ విద్యార్థులను వాడుకునే విధంగా కొంతమంది వ్యాపారస్తుల కోసము పాలిటెక్నిక్ వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను మొత్తం నాశనం చేసే విధంగా, పాలిటెక్నిక్ విద్యను ఉనికిలో లేకుండా చేసే విధంగా ఎస్పిటి బోర్డు కేవలం పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క ఆస్తులను కాపాడుకునే విధంగా మరోపక్క రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల ఉన్నటువంటి వందలాది ఎకరాలను అమ్ముకునే విధంగా పాలిటెక్నిక్ విద్యను వ్యాపారం చేసే కొంతమంది ఆనంద్ మహేంద్ర లాంటి కార్పొరేట్ వ్యక్తులకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇచ్చినటువంటి యొక్క అన్డెమోక్రటిక్ పాలసీ ఈ రోజు శక్తి డిపార్ట్మెంట్ పాలిటెక్నిక్ విద్యలో అమలు పెట్టినట్లయితే ఈ రోజు చదువుకున్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ సెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళరు, ఈ సెట్ రాసి వాళ్ళంతా కూడా బీటెక్ వెళ్ళరు, ఈ సెట్ రాసిన తర్వాత ఉన్నత చదువులకు వెళ్ళి వాళ్ళ దేశ సంపదలో పాలు పంచుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటే వాళ్ళంతా కూడా ఇంజనీర్స్ కాకుండా చీప్ లేబర్స్ గా ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీస్ కి పంపాలని చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు అన్డెమోక్రటిక్ మేనర్ లో తెచ్చినటువంటి పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వాళ్ళంతా కూడా ఎవరితో చర్చిస్తున్నారు? కొంతమంది కార్పొరేట్లు అయినటువంటి ఆనంద్ మహేంద్ర కంపెనీ వాళ్ళతో చర్చించి దాదాపు 500 నుంచి 600 కోట్ల బిజినెస్ డీల్ ఇది. ఆ దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఆనంద్ మహేంద్ర లాంటి పెద్ద కార్పొరేట్ కి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరు పైన పాలిటెక్నిక్ విద్యను మొత్తం కూడా వ్యాపారం చేసి మరోపక్క విద్యార్థులని స్కిల్ మొత్తం కూడా వాళ్ళంతా కూడా శక్తి డిపార్ట్మెంట్ లో పాలిటెక్నిక్ విద్యను కలిపి చీప్ లేబర్ గా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా, లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి
అన్ని పాలిటెక్నిక్లో కూడా, ఎందుకంటే ఇది కార్పొరేట్ శక్తులు అనుకుంటున్నప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఉంటున్నాయి. మీరు చెప్తున్నారు ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళకి చూస్తున్నది ఏంటంటే ఇంటర్నేషనల్ కార్పొరేట్ వ్యవస్థ ఉంది. మరి అట్లాంటప్పుడు కేవలం ఇది తెలంగాణలోనే ఇది జరుగుతుందా, లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పాలిటెక్నిక్ వ్యవస్థలో కూడా ఇట్లా మెర్జ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? భారతదేశం మొత్తం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తెచ్చినటువంటి పాలసీకి అనుగుణంగా కర్ణాటక, అదేవిధంగా మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఏ రాష్ట్రంలో చూసుకున్నప్పటికీ కూడా మన తెలంగాణలో చూసుకున్నట్లే అప్పటికి కూడా పేర్లు వేరే ఉన్నాయి. ఇక్కడ శక్తి డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ సుత్తి డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే మరో రాష్ట్రంలో ప్రైవేట్ విద్యను అమలు చేయడం కోసము విద్య మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కావచ్చు. మధ్యప్రదేశ్లో దాదాపు 80,000 స్కూళ్ళు మూసివేయడం కావచ్చు. ఈ విధంగా విద్యను వ్యాపారం చేసే దాంట్లో భాగంగా కొంతమంది వ్యాపారస్తుల కోసం అంబానీ, అదానీ, టెక్ మహేంద్ర, ఆనంద్ మహేంద్ర లాంటి కార్పొరేట్ వ్యక్తుల కోసం తెచ్చినటువంటి శక్తి డిపార్ట్మెంట్ తెలంగాణలో ఉన్నటువంటి మరో NEP పాలసీ. ఓకే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకంటే విద్యార్థులేమో భవిష్యత్తును ఊహించుకొని మాకు దానికి తగ్గట్టు కూడా మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, లేకపోతే అవసరం కొత్త వ్యవస్థను సృష్టిస్తామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వాలు మాత్రము వాళ్ళ అవసరాలకు తగ్గట్టు విద్యార్థులు వాడుకునేటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ప్రభుత్వాలు పేద పిల్లల కోసం, రైతుల, కార్మికుల పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాదు. ప్రభుత్వాలు డైరెక్ట్ గా చెప్తున్నది మేము పేదవాళ్ళ కోసము, పిల్లల కోసము, విద్యార్థుల కోసం పనిచేస్తలేము, మేము కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నాము. అందుకనే ఏ రోజు కూడా ఈ రోజు 40,000 మంది రోడ్ ఎక్కారు. ఏ రోజు కూడా సీఎం గారు వచ్చి ఒక్కరోజు కూడా పాలిటెక్ విద్యార్థులతో వాళ్ళ సమస్యలు కానీ, లేదంటే టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు కానీ, పాలిటెక్నిక్ విద్యను ఎట్లా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి, జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఎట్లా కల్పించాలి, వర్క్ షాప్స్, హాస్టల్స్ ఎట్లా డెవలప్ చేయాలి అని ఏ రోజు చర్చించినటువంటి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు స్వయంగా అన్డెమోక్రటిక్ మేనర్ లో ఎవరితో తెలియకుండా కొంతమంది కార్పొరేట్తో డిస్కస్ చేసి శక్తి డిపార్ట్మెంట్ లో పాలిటెక్ విద్యను వాళ్ళంతా కూడా విలీనం చేయడం కోసం చేస్తున్నారంటే, కొంతమంది కార్పొరేట్ల కోసం ఫ్యాక్టరీస్ లో ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ లో ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యను మర్జీ చేసి చీప్ లేబర్ గా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును నమ్ముకునే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే, ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ NEP అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తీసుకొచ్చిన తర్వాత అది మరి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక అంటే భరోసాను కల్పించే విధంగా ఉండాలి. కానీ మరి ఇక అంధకరణలోకి అంటే లేబర్గానే ఉపయోగించే విధంగా ఈ పాలసీలు ఉంటున్నాయని చెప్పంటారు. కొంతమంది కార్పొరేట్ శక్తులకు అక్కడ వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు చెప్పంటారు. విద్యార్థులు కూడా స్పష్టంగా చెప్తున్నారు, వారి మాటల్లోనే వాళ్ళు ఫ్లెక్స్ల రూపంలో ఉంటున్నారు. ఎడ్యుకేషన్ ఫస్ట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, మాకు ఇక్కడ బెటర్ ప్లేస్మెంట్స్ కావాలని చెప్పి అంటున్నారు, బ్రైట్ ఫ్యూచర్ కావాలని చెప్పి అంటున్నారు. అవర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎక్స్పెరిమెంటల్ అన్నటువంటి, అంటే ప్రయోగాత్మకంగా మేము పనిచేసే ఒక యంత్రాలం కాదు అన్నటువంటి ఒక విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. మేము మనుషులమే, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉండడం వల్లనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా తుంచిపెట్టాలంటే విద్యా వ్యవస్థను కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాంటి విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే పేదలుగానే ఉంటున్నారు, ప్యాషనెట్గా ఉండాల్సినటువంటి వాళ్ళు ఒక బానిసలుగా మారిపోతున్నారు. మరి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మరి ఏం ఇండికేట్ చేస్తుందన్నది కూడా వీళ్ళ మాటల్లో మనం గమనించాల్సి వస్తుంది. మా భవిష్యత్తు నిర్ణయించుకునే అధికారం మాకు లేదా, మేము చదువుకున్నటువంటి చదువును ఎవరో వేరే వాళ్ళ చేతిలో పెట్టి బానిసలుగా ఎందుకు బతకాలన్న ఒక ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి పైగా ఇక్కడ అదే ఆందోళన కొనసాగుతుంది. మరి వివిధ రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే అది కూడా వేరే వేరే పేరుతో ఉండొచ్చు, కానీ మొత్తం కార్పొరేట్ శక్తుల యొక్క కనుసరణలో ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని నిరసిస్తున్నామన్న ఒక ఆందోళన మాత్రం విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ధర్నాకు ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జీవో నెంబర్ 97 ఖచ్చితంగా రద్దు చేసి తమ జీవితంలో గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా బీటెక్లో ప్రవేశాలు కల్పించి తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ జీవితాలు ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. అందుకు అనుగుణంగా విద్యా ఉపాధి అవకాశాలతో పాటు తమ విద్యార్థులను కూడా గౌరవించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని విద్యార్థి నాయకులు అలాగే విద్యార్థులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.